వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి తప్పకుండా షేర్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతాం. ఐ లవ్ యూ బాబా పార్ట్ 52. సత్య, నక్షత్ర, స్వేచ్ఛ వాళ్ళ అమ్మ వైపు చూసి పాపం బాగా ఏడిపించామనుకుంటా డాడీ అని అంటూ ఉండగా అయినా ఈశ్వర్ గారు ఏముంది లేరా, కొద్దిసేపేలే మీ అమ్మ అలక, ఆ తర్వాత మీతో తనే మాట్లాడుతుంది అని ముగ్గురికి తినమని సైగ చేశారు. అలాగే తింటున్నప్పుడు ఈశ్వర్ గారు ప్రేమగా ముగ్గురి వైపు చూస్తూ వాళ్ళు తింటున్నారని నా బిడ్డలకు ఎవరి దిష్టి తగలకూడదు అని అనుకుంటూ ఎంతో ప్రేమగా ఏదో ఆలోచిస్తూ ఈరోజు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అని అనుకొని ఒక నిట్టూర్పు వదిలి ఒకసారి నక్షత్ర వైపు చూసి, ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు వచ్చాయి తల్లి నీకు అని అన్నింటినీ విక్రమ్ సరిచేస్తాడు అని అనుకున్నారు ఆయన మనసులో. అప్పుడే ఆయనకు ఏదో మెసేజ్ రావడంతో ఒకసారి ముగ్గురి వైపు చూసి మళ్ళీ వాళ్ళు తినడంలో బిజీగా ఉన్నారు అని ఆయన మెసేజ్కు తిరిగి రిప్లై ఇస్తూ ఉండగా నక్షత్ర కోపంగా అప్పుడే, డాడీ మీకు ఎన్నిసార్లు చెప్పాను ఫుడ్ తినేటప్పుడు ఫోన్ యూజ్ చేయకూడదు అని అంటూ ఆయన ఫోన్ని లాక్కుంది నక్షత్ర పాప. నక్షత్ర ఈశ్వర్ గారు కొంచెం కంగారు పడినా దానిని కనిపించనివ్వకుండా కవర్ చేస్తూ రెండు చెవులకు తన చేతులను పట్టుకొని, సారీ బంగారం, ఇంకెప్పుడు అలా చేయను అని అంటూ ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు ఆయన. వాళ్ళ కోసం పార్వతి గారు అప్పుడే ఆమ్లెట్ వేసుకుని వచ్చి నలుగురు ప్లేట్లలో ఒక ఆమ్లెట్ వేయగా స్వేచ్ఛ అప్పుడే మమ్మీ సారీ అంటూ వాళ్ళ అమ్మని కాకా పట్టడం మొదలుపెట్టింది స్వేచ్ఛ. దాంతో పార్వతి గారు కూడా ఇక పిల్లలు ఇబ్బంది పడతారేమో అని, అదేమీ లేదు నాన్న, ఊరికే అలా అన్నాను, అయినా నాకు మీ ముగ్గురు జాగ్రత్తగా ఉండాలనేదే కదా నా బాధ, అందుకే అలా అరిచాను అని అంటూ ప్రేమగా ముగ్గురిని మందలించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, తినేసి వెళ్ళి పడుకోండి అని చెప్పింది ఆవిడ. ఇక వాళ్ళు కూడా ముగ్గురు తినేసి వెళ్ళి పడుకోవడానికి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళారు. స్వేచ్ఛ, సత్య, నక్షత్ర ముగ్గురికి కలిసి ఒకే రూమ్. అందుకే వారు ముగ్గురు కోసం స్పెషల్గా ఈశ్వర్ గారు ఒక పెద్ద బెడ్ని అరేంజ్ చేశారు. ఇక ముగ్గురు వెళ్ళి పడుకోగా స్వేచ్ఛ మాత్రం ఈరోజు జరిగిందంతా ఆలోచిస్తూ నక్షత్ర పక్కన పడుకొని ఏదో తెలియని బాధ వచ్చి చేరింది స్వేచ్ఛ మొహంలో. నక్షత్ర గమనించి, స్వేచ్ఛ ఏమైంది తల్లి, ఈ అక్కకు చెప్పు అంటూ ప్రేమగా స్వేచ్ఛను గుండెలకు హత్తుకుంది. పడుకొని స్వేచ్ఛ వాళ్ళ అక్క కౌగిల్ని ఫీల్ అవుతూ, అక్క ఎందుకో తెలియదు ఏదో వెలితి, అసలు నాకు అర్థం కానిది, విశ్వసార్కి కాలేజ్ ఫస్ట్ డే నుంచి నేనంటే ఇష్టం ఉండేది కాదు, అది ఎందుకో నాకు అర్థం కాలేదు, నేను చాలా అల్లరి చేసేదాన్ని, ఆ విషయం మీకు తెలుసు కదా, కానీ విశ్వసార్ ముందు నేను చాలా సైలెంట్గా ఉంటాను, కాలేజ్లో ఆయనకు నచ్చాలని, కానీ ఆయన నన్ను ఒక్కరోజు కూడా పట్టించుకోలేదక్క, నీకు తెలుసా అక్క, విశ్వసార్ని ఫస్ట్ టైం చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది నా మనసులో, కానీ నాది చెప్పే ఏజ్ కాదు అని అంటూ ఏడుపు గొంతుతో చెప్పింది స్వేచ్ఛ. నక్షత్ర స్వేచ్ఛ మాటలకు సత్య, నక్షత్ర ఇద్దరు చిన్న చిరునవ్వు నవ్వి, విశ్వ చాలా అల్లరిగా బిహేవ్ చేసేవాడు ముందు, ఎలా అంటే నువ్వు అచ్చం ఇప్పుడు ఎలా బిహేవ్ చేసేదానివో వాడు కూడా అంతే,
కానీ రాను రాను పరిస్థితుల వల్ల విశ్వ చాలా రిజర్వ్డ్గా మారిపోయాడు. కానీ విశ్వలో ఎవరిని తక్కువ చేసి చూసే గుణం లేదు. కానీ వాడు నీతో చాలా వెరైటీగా బిహేవ్ చేస్తాడు. నాకు తెలిసిన వాడికి కూడా నువ్వంటే ఇష్టం ఉన్నట్టుంది స్వేచ్ఛ, కానీ వాడికి తెలియడం లేదు అని అంది నక్షత్ర. కానీ స్వేచ్ఛ, అక్క మరి ఎప్పుడు నన్ను ఎందుకు తిడుతుంటాడు? క్లాస్లో అయితే ఎవరూ లేనట్టు నన్నే లేపి క్వశ్చన్స్ అడిగి నాకు తెలియని వాటితో అందరి ముందు నన్ను తిడుతూ తక్కువ చేస్తూ ఉంటాడు అని ఏడుపు వస్తున్నా ఆపుకుంటూ చెప్పింది మన స్వేచ్ఛ పాప. స్వేచ్ఛ ఏడవడంతో నక్షత్రకు బాధేసింది. నీకు ఒక విషయం చెప్పనా అని నక్షత్ర స్వేచ్ఛ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి ఓ అని తల ఊపింది స్వేచ్ఛ. దాంతో నక్షత్ర, ఒకప్పుడు విక్రమ్ బావ కూడా నన్ను ఇలాగే తిట్టేవాడు, నన్ను దూరం పెట్టాలని. కానీ నాకు దూరంగా ఉండలేక పదే పదే నా దగ్గరకు వచ్చి కావాలని గొడవ పడేవాడు. కానీ ప్రేమ చూపించేవాడు. అది నాకు తెలియకూడదు అని నన్ను తిట్టేవాడు. అందరి ముందు నన్ను తిడుతూనే నేనంటే తనకిష్టం లేనట్టు అసహించుకున్న రోజులు కూడా చాలానే ఉన్నాయి. కానీ ప్రతి క్షణం నాకు నీడలా ఉండేవాడు నా బావ అని అంటూ విక్రమ్ గురించి చెప్తూ మురిసిపోయింది నక్షత్ర. స్వేచ్ఛ తేరుకొని నిజమా అక్క అని అంటూ తన కన్నీళ్లను తుడుచుకుంటూ, అయితే నేను ఏడవను, అయితే విశ్వబావ కూడా నన్ను అలాగే లవ్ చేస్తూ కనిపించనివ్వకూడదని తను కూడా నన్ను అందరి ముందు తిడుతున్నాడా అని అంటూ ఆశ్చర్యంగా నక్షత్రని అడిగింది. దాంతో నక్షత్రకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏదైనా చెప్తే మళ్ళీ ఏదేదో అర్థాలు చేసుకొని ఏడుస్తుందేమో అని ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు సైలెంట్గా పడుకో అని అనగానే సైలెంట్ అయిపోయింది నక్షత్ర. సరే ఇప్పటికే లేట్ అయింది, ముందు పడుకో, రేపు కాలేజీ ఉంది కదా అని అంది నక్షత్ర. స్వేచ్ఛ కూడా సరే అంటూ తల ఊపి నిద్రపోయింది. సత్య నక్షత్ర వైపు చూస్తూ, ఇప్పటికే లేట్ అయింది, పడుకో అమ్మో అని చెప్పి ముగ్గురు పడుకున్నారు. అప్పుడే నక్షత్రకు పాత జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది నా జీవితం? నా బావతో ఒకరోజు కలుసున్న అనుభూతి ఇన్ని రోజులైనా పోవడం లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు పోదనుకుంటా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది మన అమ్ము పాప. అప్పుడే 2 సంవత్సరాల ముందు వాళ్ళ ఇద్దరి కలయిక రోజు జరిగిన విషయం గుర్తొచ్చింది అమ్ముకి. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.